సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయ. నేటిక వాగ్దానము యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. భయపడకము, జడియకము. ప్రియ కుమార కుమార్తె, నాయకుడైన యెహోషువ జీవితంలో 3 భయంకరమైన ఎదురీతలు. ఒకటి యోర్దాను నది, ఎరుకో పట్టణము, 3 వాగ్దాన దేశంలో వెళ్ళడం. ఇవి 3 చాలా ఎత్తైన పరిస్థితులు. అంటే ఒక యవన ప్రాయంలో అప్పటికే మోషే మీద సనుక్కున్న ప్రజలు యెహోషువ మీద సనుక్కోరా. కానీ దేవుని యొక్క వాక్యం తనకు తెలియజేస్తుంది, భయపడకుడి, జడియకుడి. ఎందుకనగా వారు ఎరుకో దాటిన తర్వాత వారు 5 రాజులు గెలవలసినది. వారు ఎంతో బలాఢ్యులు, చాలా చక్కని సైన్యము. అప్పటికే వారు ఆకాను పాపం వల్ల కొంత జనాభా కోల్పోయి ఉన్నారు. ఓ భయం ఉంది, మరలా ఏమవబోతో యుద్ధమని. కానీ దేవుడు అన్నాడు, భయపడక, జడయక, ఎందుకంటే ఆయన తోడై ఉన్నాడు. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, నీ ముందున వాటిని చూడక, నీ ముందున ప్రజలను చూడక, ఒకవేళ ఈరోజు మీద ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, ఎవరు అధికారం ఉంటుందా వారిని చూడక, లేదా ఈరోజు నీ యొక్క చేతి వ్యాపారంలో ఎలా ఉంటుందని నువ్వు ఆలోచిస్తున్నావా వాటిని చూడక, యేసుని చూడు. యేసుని నమ్ముకొంచు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన తన పక్షాన నీ కృప చూపబోతున్నాడు. నా ప్రసంగమా, కావున భయపడక, జడయక, ఆయనకు తోడే ఉంటాడు నీకు. నేనైతే ఇప్పుడు అనేకమైన ముందు కనబడుతుంటాయి, ఎన్నడూ భయపడను. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈరోజు నీ పట్ల కూడా చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కన్నాలు నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దైవాశీర్వాదం నింపి బలపరచండి. వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింప చేయమంటున్నా దేవా, నీ కన్నాలు. నీ కృపాక్షాలతో నింపబడుతున్నా దేవా, నీ కన్నాలు. ఆయన వారి యొక్క ఉద్దేశాలు మీరు నెరవేర్చి నీ యొక్క సమృద్ధిలో నడిపించుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, జడియద్దు. ప్రభువైన యేసు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.